హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులిహోర పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇలా కనుక చేసుకున్నారంటే మీకు 2-3 నెలల వరకు ఇది పాడవకుండా గాజు సీసాలో పెట్టుకుంటూ ఉంటుంది. ఇలా పిసుకోవాలి చింతపండుని. ఫస్ట్ మన క్వాంటిటీ ఎంత తీసుకుంటే అంతవరకు దేంట్లో వేసుకోవాల్సిన తీసుకోవాలి. ఒక 4 లవంగాలు, కరివేపాకు, మిరపకాయలు, పసుపు, ఇంకా ఉప్పు, కారం, ఇది వచ్చేసి మిరియాల పొడి, తర్వాత ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి, కొంచెం చిన్నగా బెల్లం ముక్క వేసి మంచిగా మరిగించుకోవాలి వీటిని. ఇవన్నీ కొంచెం కారం కూడా వేసి ఉప్పు వేసి మంచిగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఇంకా మా చిన్న పాప సర్వపిండి పెట్టమని అడిగింది. అందుకోసం అయితే సర్వపిండి కోసం ప్రిపేర్ చేస్తున్నా. సర్వపిండి కావాల్సినవి బియ్యపిండి, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు, శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నది, పల్లీలు, ఇంకా మనం పిండి పిసుకునే లోపు నువ్వులు, జీలకర్ర అన్నీ వేసేటివన్నీ వేసుకొని మనకి ఏమేమి కావాలో అన్నీ వేసుకొని ఆ లోపు మరుగుతుంది. ఇదైతే పులిహోర పులుసు మరిగేలోపు ఈ పిండి పిసుక్కొని సర్వపిండి అయితే పెడుతున్నా. ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతారు ఈరోజు, అందుకే ఇవన్నీ చేస్తున్నా నేను. వచ్చినప్పుడు ఉన్న సంతోషం వెళ్ళేటప్పుడు ఉండదు అంటారు కదా, అట్లానే ఉంది పరిస్థితి. నిన్నే చేసుకోవచ్చు కదా అనుకుంటారు, కానీ నిన్న వేరే ప్రిపేర్ చేయించారు వాళ్ళు నాతోని. మా చిన్న పాప బర్త్డే ఉంది, అందుకోసం అయితే నిన్న నేను డ్రెస్ స్టిచ్ చేసిన. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతా. ఇక పులిహోర పులుసు మసలడం అయిపోయింది, దానికి పోపు అయితే పెడుతున్నా. ఇట్లా మనం ఆయిల్ వేడి చేసుకున్నట్టయితే ఇది కూడా మనకి వారం రోజుల వరకు ఈ సర్వపిండి ఖరాబు కాకుండా ఉంటుంది. మనం పల్లీలు, శనగపప్పు విడివిడిగా వేయించుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే కలుపుకుంటే పుల్లగా అయిపోయి తినబుద్ధి కాదు. సర్వపిండి చూడండి, ఒక దాని తర్వాత ఒకటి, ఇది పని ఇటు అవుతుంది, ఆ పని అటు అవుతుంది. తర్వాత శనగపప్పు కూడా గోలిపోయింది. ఇందులోనే పోపు వేస్తున్నా పులిహోర పులుసు కోసం. ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఎండుమిరపకాయలు, కళ్యామాకు వేసి కొంచెం ఇంగువ, లాస్ట్ కొంచెం పసుపు మళ్ళీ వేసి ఇందులో కలిపేయడమే అయిపోయింది. చూడడానికి పలసగా ఉంది, కానీ చల్లగా అయిన తర్వాత చిక్క అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఉగాది రోజు చేసుకున్న పూర్ణమైతే ఉంది కదా, ఇవి కూడా కొన్ని చేసిస్తే తీసుకెళ్తారని మళ్ళీ పిండి పిసుకొని పెట్టుకున్న. ఇవి కూడా చేసి అవి కొన్ని ఇవి కొన్ని ఇస్తే వాళ్ళు సాయంత్రం స్నాక్స్కి యూజ్ అవుతాయి కదా. హాస్టల్లో ఉన్నట్టే కానీ సగం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారు పిల్లలు అక్కడ ఫుడ్ నచ్చక. ఈరోజైతే నేను మసాలా పప్పు చేసిన. వారంలో 2 సార్లు అయినా మేము మసాలా పప్పు చేసుకుంటాం. ఇంకా ఈ పూలప్పలు అయిపోయినాయి, సర్వపిండి అయిపోయింది, అన్నీ రెడీ చేసిన. అన్నీ ఇంకా ప్యాక్ చేసేస్తున్నా. చూడండి మా వారు ఇప్పుడే టిఫిన్ సెంటర్ నుండి వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకా తినేసి ఇంకా పిల్లలైతే వెళ్తుర్రు. వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పది. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్